బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీలో విలీనం చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. విలీనం చేయటం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు చెబుతారే తప్ప ప్రతిసారి చెప్పటం లేదన్నారు. అందరితో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వకపోవటం వారి ఇష్టమన్నారు. ఫండ్స్ ఇవ్వకపోతే కేంద్రాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు ఫాక్స్కాన్ చైర్మన్తో తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వారి బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వారందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు 4th న్యూ ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ సిటీని నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. దానిలో భాగంగా ఆ విజన్ అనేది చాలా అద్భుతంగా ఉంది అనేది ప్రధానంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చారు. ఇటు రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా ఫాక్స్కాన్ సంబంధించిన చైర్మన్ వారి బృందం కూడా ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాము, త్వరలోనే హైదరాబాద్ను సందర్శిస్తామంటూ కూడా ఫాక్స్కాన్ చైర్మన్ తెలిపారు. తర్వాత ఈ ఫాక్స్కాన్ చైర్మన్తో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది ఉండబోతోంది బీజేపీలో అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే కేటీఆర్ కేవలం ఖండిస్తున్నారు తప్ప, అప్పుడప్పుడు ఖండిస్తున్నారు తప్ప దీన్ని కంపల్సరీగా దాంట్లో అంటే ప్రతిసారి ఖండించడం లేదు. ఎప్పుడో వార్తలు వచ్చినప్పుడు మీడియా అడిగినప్పుడు మాత్రమే పార్టీ విలీనం ఉండదు, మేము పార్టీ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు తప్ప ఇది ప్రతిసారి దీన్ని ఖండించడం లేదు. త్వరలోనే విలీనం చేస్తారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు అంటే కవిత బెయిలు ఈజ్వల్ టు రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన నలుగురు రాజ్యసభ ఎంపీలు, వారు నలుగురు అంటే రాజ్యసభ బీఆర్ఎస్ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని విలీనం చేయబోతున్నారు. ఇప్పటికే చర్చలు ముగిశాయి. చర్చలను కూడా కొలికి వచ్చే త్వరలోనే కవిత కూడా బయటకు వస్తారు, కవితకు బెయిలు రాబోతుంది అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యను బట్టి అర్థమవుతోంది. అంటే ఇక రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా నాకు అందరితో సంబంధాలు ఉంటాయి. ఇటు సీఎం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సీఎం చంద్రబాబు కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా నాకు సంబంధాలు ఉంటాయి. రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరితో నాకు సంబంధాలు ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కుటుంబంలో అంటే 2 లక్షలకు సంబంధించి కుటుంబంలో ఒక యూనిట్గా తీసుకుని 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని ముందుగా చెల్లించిన తర్వాత ఏదైతే 2 లక్షలు ఉంటుందో ఆ 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపారు. ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వారు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కొన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తాం, అక్కడికి వెళ్ళి వారి డౌట్స్ను నివృత్తి చేసుకోవచ్చు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక పీసీసీ అధ్యక్ష పదవి గురించి నేను ఇప్పటికే అధిష్టానానికి చెప్పాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. అంటే గతంలోనే నా 3 సంవత్సరాల పదవీ కాలంలో నా పదవిని అంటే నా బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తించాను. ఇప్పుడు నా పదవీ కాలం ముగిసింది కాబట్టి అధిష్టానానికి చెప్పాను, ఎవరికి పీసీసీ పదవి ఇచ్చినా నేను సానుకూలంగా అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు. అలాగే అధిష్టానం చేతుల్లోనే ఈ పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది కూడా అధిష్టానం మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక మీడియాతో చిట్చాట్లో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, మరోవైపు తన సోదరులపై వస్తున్న పెట్టుబడుల అంశానికి సంబంధించి అంటే నా కుటుంబం దాదాపు 150 మంది ఉంటారు, నా సోదరులే 7గురు. ఇటు అమెరికాలో 30 సంవత్సరాల క్రితం అంటే 1992 నుంచి 93 మధ్య ప్రాంతం నుంచే అమెరికాలో నా కుటుంబానికి సంబంధించిన నా సోదరులు అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. తనకి ఒక ఎథనాల్ కంపెనీ ఉంది, అతనికి పేటెంట్ రైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు తప్ప తెలంగాణ ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి నిధులు అంటే ఎటువంటి డబ్బు వారికి ఇవ్వడం లేదనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబం పైన, వారి సోదరులపైన విమర్శలకు సంబంధించి ప్రధానంగా ఆయన వారందరికీ కూడా ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. తన కుటుంబంలో తన సోదరులు ఎవరైతే ఉన్నారో వారు అమెరికా పర్యటనకు వెళ్ళారు, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళారు అంటున్నారు. కానీ ఇటు ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్లో కానీ ఎటువంటి పదవులు వారికి ఇవ్వలేదు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారికి ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
అంటే ప్రతిసారి కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. తన కుటుంబం పైన, తన సోదరుల పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు కూడా రాజకీయంగా తన కుటుంబం సభ్యులు కానీ ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా లేరు. నేను ముందుగానే చెప్పాను, నా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారు, ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటారంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కూడా చెప్పారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో ఇటు ఫ్యాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ కావడంతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇటు పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కానీ ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అంటే ఇప్పుడులోనే దీనికి సంబంధించి నిర్ణయం ఉండే అవకాశం లేదు. ఇప్పటికే అంటే అందరూ ప్రచారం చేస్తున్నారు, కానీ అధికారికంగా దీనికి సంబంధించి మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజెంట్ మల్లికార్జున ఖర్గే నివాసం వద్ద మనం ఉన్నాం. గత అర్ధగంట పైగా కూడా ఈ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో విదేశీ పర్యటన వివరాలు, మరోవైపు అక్కడ పెట్టుబడులకు సంబంధించి కానీ ఇటు ప్రజెంట్ తాజా రాజకీయ పరిస్థితులపై కూడా తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారు, అయితే మరోవైపు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం రైతుకు సంబంధించిన 2 లక్షల వరకు రుణమాఫీని కూడా 3 విడతల్లో కంప్లీట్గా మాఫీ చేశారు. దానికి సంబంధించి కూడా అధిష్టానం దృష్టి తీసుకువెళ్లేందుకు కూడా ఈ సమావేశంలో ప్రధానంగా మల్లికార్జున ఖర్గేతో భేటీ జరుగుతోంది. మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గేను, సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించేందుకు కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత మల్లికార్జున ఖర్గేతో భేటీ తర్వాత ఇటు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో కూడా భేటీ జరగబోతోంది. ఇటు వరంగల్ ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభకు సంబంధించి ఆహ్వానం పలికేందుకు రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నారు. ఇటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేయబోతున్నారు. ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నేను పాలన కొనసాగిస్తున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. దానిలో భాగంగా ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇటు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఈరోజు సాయంత్రమే తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పథకాలకు సంబంధించి కూడా ఇటు కేంద్రంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి కేంద్రానికి సంబంధించి ఇటు తెలంగాణకు ఎటువంటి బడ్జెట్ కేటాయింపు ఇవ్వలేదు. అది బడ్జెట్ ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. కానీ ఇక్కడ బడ్జెట్లు ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ మేము సమయానికి ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నాం, ఇటు పెన్షన్లు కూడా సమయానికి ఇస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే ఫండ్స్ ఇవ్వకపోయినప్పటికీ రాజకీయంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వారిని వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మాకు ప్రజలకు వెళ్ళి ఇదొక ఆయుధంగా ఉపయోగపడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కలిసినా ఇటు బడ్జెట్కు ముందు కూడా అనేక సార్లు కలిశాను, బడ్జెట్ తర్వాత కూడా మళ్ళీ కలిశాను. కానీ బడ్జెట్కు ముందు కేటాయింపులు చేయాలని కోరినప్పటికీ కూడా తెలంగాణకు మొండి చేయి చూపించారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు పాలనకు సంబంధించి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం, వారికి అంటే కొంతమంది చేస్తున్న విమర్శలకు సున్నితంగానే ఆయన తిరస్కరించారు. అంటే ఈ రాజ్యసభ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలు ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, హనుమంతరావు కానీ ఇతర సీనియర్లు ఉన్నారు. కానీ అభిషేక్ మను సింగ్కి వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఏ విధంగా ఇస్తారని మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో ఇక్కడ ఇటు వి హనుమంతరావుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పట్ల సోనియా గాంధీ పట్ల అంత లాయల్టీ ఉన్న వ్యక్తి ఇప్పటివరకు ఎవరిని నేను చూడలేదు. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉంటారు. ఆ కృతజ్ఞతకు తగినట్లుగానే లాయల్టీకి తగినట్లుగానే 3 సార్లు రాజ్యసభ ఎంపీగా ఇచ్చారు. ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అభిషేక్ మను సింగ్కి అవకాశం ఇచ్చారు. మరోవైపు ఒకవైపు తెలంగాణకు సంబంధించిన అంటే ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వైద్యం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, తెలంగాణలో ఉన్నారు కదా అంటూ కూడా ఒకంత వారికి చెలోక్తి విస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన అనేది రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి విదేశీ పెట్టుబడులు ఏదైతే ఫ్యాక్స్కాన్ కంపెనీ ఏదైతే ఫ్యాక్స్కాన్ సంబంధించిన చైర్మన్ యంగ్ లీతో వారి బృందంతో సమావేశమయ్యారు. వారు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. తెలంగాణలో త్వరలోనే సందర్శిస్తాము హైదరాబాద్ అంటూ కూడా వారు తెలిపారు. ఏదైతే 4th సిటీ ఇప్పటివరకు అయితే 3 సిటీస్ నిర్మాణం జరిగింది. 4th సిటీ అంటే 430 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం నిర్మాణం జరిగిన తర్వాత కాలక్రమేణా అది 3 సిటీస్గా కూడా రూపాంతరం చెందింది. తర్వాత 4వ సిటీని తనకంటూ ఒక ముద్ర వేసుకునే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తన పాలన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే
ఈ 4వ సిటీని ఫ్యూచర్ సిటీ అంటే 4th సిటీ నిర్మాణం జరగాలి అనేది ప్రధానంగా ఆయన నిర్ణయించుకున్న దానిలో భాగంగానే ఈ 4th సిటీ నిర్మాణానికి వివిధ కంపెనీలు ఆహ్వానించాలి, పెట్టుబడులను ఆకర్షించాలి, పెట్టుబడులు రావడం అలాగే కంపెనీలు రావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ప్రధానంగా ఆయన తనకంటూ ఒక స్టాండ్, తనకు అంటూ ఒక ముద్ర పడే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పారు. ఇటు రుణమాఫీకి సంబంధించి కూడా అంటే ఎప్పటికప్పుడు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఏముంది అంటే హరీష్ రావు టైం బాండ్ పెట్టారు కాబట్టి మీరు రుణమాఫీ చేశారా అనేది కొంతమంది ప్రశ్నించిన నేపథ్యంలో అంటే నాకంటూ ఒక స్టాండ్ ఉండాలి, నేను రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తానని చెప్పాను, ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేసి చూపించాను, ఎవరో ఏదో అన్నారని కాదు, నా పాలన మార్క్ అనేది నాకు చూపించాలి, నేను ప్రజల్లో నాకంటూ ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతోనే 31,000 కోట్లు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రుణమాఫీని చేయలేదు. కానీ సెంట్రల్ లెవెల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 67,000 కోట్లు చేసినప్పుడు కేవలం ఒక్క రాష్ట్రానికి నేను 31,000 కోట్ల రుణమాఫీ చేసి చూపించాను, అది నా మార్క్ పాలన అనేది భవిష్యత్తులో మరింత మార్పులు తెలంగాణలో చూడబోతున్నారు, తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకువెళ్లే విధంగా కూడా నా పాలన ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ శివ.